హాయ్ అండి. ఈరోజు నేను మీకు అగ్రిమెంట్ కథలోని పార్ట్ 44 లాస్ట్ పార్ట్ వినిపించబోతున్నాను. ఇక కథలోకి వెళ్తే, మీకు ఒక విషయం చెప్పాలి. అర్జున్కి పేరెంట్స్ లేరు, అన్నీ మేమే విరించితో సమానంగా పెంచాం. ఈ ఆస్తిలో కూడా వాడికి వాటా ఉంది అంటారు మహాలక్ష్మి గారు. మాకు తెలుసండి మీ గురించి, మీ మంచితనం గురించి మా అక్క కూడా చెప్పింది అంటాడు శ్రీకాంత్. ఒకటి మాత్రం మాట ఇస్తున్నాను, వాటి గురించి ఆలోచించాల్సిన పనే లేదు, మేలిమి బంగారం అంటారు మహాలక్ష్మి గారు. తర్వాత మనందరికీ ఓకే కాబట్టి ఒక మాట పిల్లలతో కూడా అనుకుని ముహూర్తాలు పెట్టుకోవడమే అంటారు మహాలక్ష్మి గారు. అక్కడికి కృతి రావడంతో అప్పుడే వచ్చిన కృతి వైపు చూస్తాడు అర్జున్. నవ్వుతూ ఉంటుంది కృతి. మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకునేది ఉంటే మాట్లాడుకోండి అంటారు మహాలక్ష్మి గారు. అది విని మొహమాట పడుతూ అర్జున్ కదలకుండా అక్కడే ఉంటాడు. విరించి అర్జున్తో ఓసారి వెళ్ళండిరా, వెళ్ళి మాట్లాడుకోండి అంటాడు చిన్నగా కన్ను కొట్టి. ఓకే అని ఇద్దరు కూడా అర్జున్ రూమ్లోకి వెళ్తారు. కృతి వాళ్ళ అమ్మ వాళ్ళకైతే చెప్పింది కానీ అర్జున్ సార్ అంటే ఇష్టమని, కానీ అర్జున్ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అర్జున్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. కొద్దిసేపు ఇద్దరూ ఏం మాట్లాడుకోరు. తర్వాత కృతి అర్జున్ దగ్గరికి వచ్చి, మీకు ఇష్టమైనా సార్ నన్ను పెళ్లి చేసుకోవడం అంటుంది. అర్జున్, ఇష్టమేనా ఏంటే బాబు, తీన్మార్ డ్యాన్స్ వేయాలనిపిస్తోంది ఇప్పుడు నాకు. నిన్ను పెళ్లి చేసుకోమని మీ నాన్న అడుగుతుంటే కళా నిజమా అనుకున్నాను ఆ మాట వినగానే అంటాడు. కృతి థ్యాంక్ యూ సార్ అంటూ అర్జున్ని గట్టిగా హక్ చేసుకుని గబక్కన బుగ్గ మీద ముద్దు పెట్టి అలానే సిగ్గుపడుతూ నించుంటుంది. నువ్వు సిగ్గుపడుతున్నావేంటి, లేడీస్ కదా సిగ్గుపడాల్సింది అంటాడు. అంటే ఏంటి, మీరు నన్ను లేడీ కాదంటారా మిమ్మల్ని అంటూ పక్కన టేబుల్ మీద ఉన్న బుక్ తీసి కొట్టబోతుంది. నేను తప్పేమనలేదు, కరెక్ట్గానే అన్నాను. చూడు ఇప్పుడు కూడా ఆడపిల్లలా బిహేవ్ చేస్తున్నావా? లేదే అంటూ కృతిని గట్టిగా పట్టుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, నిన్ను మొదటిసారి చూసిన దగ్గర నుంచి నాకు నచ్చేశావు, కానీ నేను డైరెక్ట్గా అడగలేకపోయాను అంతే. నువ్వు రౌడీవి కాబట్టి నా మనసు తెలుసుకుని నువ్వే ముందు చెప్పేశావు అంటూ కృతి మొహం రెండు చేతులతో పట్టుకొని కృతి ముక్కుని తన ముక్కుతో రాస్తూ చిలిపిగా అంటాడు. తర్వాత కొద్దిసేపటికి ఇద్దరూ సిగ్గుపడుతూ బయటికి వస్తారు. వాళ్ళని చూసి పెద్దవాళ్ళు నవ్వుకుని, రేపు పూజారిని పిలిపించి ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాను, లేదు మీరు పెట్టించినా పర్వాలేదు అంటారు మహాలక్ష్మి గారు. మీరు ఎలా అంటే అలా అండి అని శ్రీకాంత్ గారు అనగానే, కుమార్ గారు కృతి వాళ్ళ నాన్న శ్రీకాంత్ గారితో, మేము విరించి పెళ్ళి మొత్తం మా ఖర్చులతో చేశాము, ఇప్పుడు అర్జున్ పెళ్ళి కూడా మా ఇంట్లోనే మా ఖర్చులతో చేద్దాం అనుకుంటున్నాము, మీరు ఏం అనుకోకపోతే అంటారు. కృతి వాళ్ళ అమ్మ నాన్నకైతే నోటి మాట రానట్టే ఉండిపోతారు. కట్నం తీసుకోకపోయినా ఈ రోజుల్లో లాంఛనాలనో బంగారమనో పెళ్ళికి ఆడపిల్ల వాళ్ళ నుండి డిమాండ్ చేస్తూ ఉంటే మగపిల్లి వీళ్ళు ఇంత డబ్బుండి కూడా ఏమాత్రం భేషజం లేకపోగా కనీసం ఏం అడగకుండా వాళ్ళ డబ్బులతోటే పెళ్లి చేస్తా అంటున్నారు. మా కృతిక ఎంత అదృష్టవంతురాలు అనుకుంటూ ఉంటారు. తర్వాత కాసేపు మాట్లాడుకున్నాక మహాలక్ష్మి గారు వాళ్ళందరికీ వెళ్ళొస్తామని చెప్పి సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అందరికీ కూడా కృతి అర్జున్లకి పెళ్లి కుదిరిపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కృతి చాలా మంచి అమ్మాయి, అర్జున్కి అలాంటి అమ్మాయి దొరకడం వాడు అదృష్టం. వాడి పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా చేయాలి అంటారు మహాలక్ష్మి గారు. అలాగే చేద్దాం, విరించి ఒకటి అర్జున్ ఒకటి కాదుగా మనకి అంటారు కుమార్ గారు. వాడి తరపున అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపించాలి, మనం మాత్రం వాడికి ఏ లోటు రానివ్వకూడదు అంటారు మహాలక్ష్మి గారు. సిరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా కృతి, సిరి, రిత్విక మంచి ఫ్రెండ్స్. విరించితో పెళ్ళయ్యాక కూడా కృతి అర్జున్ ఇక్కడే ఉంటారు కదా అంటుంది సిరి. ఎందుకు వచ్చింది నీకు ఆ డౌటు, ఇక్కడ కాకపోతే ఎక్కడ ఉంటారు అంటాడు విరించి. చాలా థ్యాంక్స్ అండి అంటూ సిరి విరించి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. తర్వాత ఒకరోజు అర్జున్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న కృతి దగ్గరికి వచ్చి, ఈరోజు బయటికి ఎక్కడికైనా వెళ్దాం వస్తావా అంటాడు. ఎక్కడికి అంటుంది కృతి. ఊరికినే అలా సరదాగా వెళ్ళొద్దాం అంటాడు. ఏంటో అబ్బాయి గారికి బయటికి వెళ్ళాలి అని మనసు పుట్టింది, ఎనీథింగ్ స్పెషల్ అంటుంది. స్పెషల్ ఉంటేనే బయటికి వెళ్ళాలా తల్లి, ఏదో బుద్ధి గడ్డి తిని నా కాబోయే భార్యతో అలా సరదాగా వెళ్ళాలి అనిపించి అడిగానంతే, దానికి ఇన్ని ప్రశ్నలు, వద్దులే ఎక్కడికి రాకు అంటాడు కోపం వస్తున్నట్టు యాక్ట్ చేస్తూ. అంత కోపం వద్దులేండి, ఊరికనే అడిగాను, అది కూడా తప్పేనా అంటూ అర్జున్కి సారీ చెప్తున్నట్టు రెండు చెవులు పట్టుకొని చెప్తుంది. ఓకే నీ శారీని యాక్సెప్ట్ చేస్తున్నాను,
మరి వస్తున్నావు కదా అని మరోసారి కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆఫీస్ అయిన తర్వాత వెళ్దాం సార్ అంటుంది. ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక ఒకసారి విరించికి కాల్ చేస్తాడు అర్జున్. ఏంట్రా అని విరించి అనగానే, ఏం లేదురా, నేను కృతి అలా బయటికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాము. నువ్వు వెయిట్ చేస్తావేమో నా కోసం అని ముందుగానే చెప్తున్నాను అంటాడు అర్జున్. ఓకే, ఎంజాయ్, ఓసారి కృతికి ఇవ్వు అంటాడు. కృతి ఫోన్ తీసుకోగానే, మీరిద్దరూ చక్కగా ఎంజాయ్ చేసి రండి. మా అర్జున్కి పెద్ద ఐడియా ఉండదు, ఎక్కడికి తీసుకువెళ్తాడో ఏంటో, నువ్వే ప్లాన్ చేసి తీసుకెళ్ళు అంటాడు. కృతి నవ్వుతూ సరే అంటుంది. ఏంట్రా బావా, నువ్వు మీ చెల్లితోటి ఏం చెప్తున్నావు, అన్యాయంరా అంటాడు. మీ పెళ్ళి కుదిరిపోయిన తర్వాత మొదటిసారి బయటికి వెళ్తున్నారు, ఇది లైఫ్ లాంగ్ మీకు మెమొరబుల్గా ఉండాలి. మీరిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని అప్పుడు డిసైడ్ చేసుకుని వెళ్ళండి అంటాడు విరించి. ఓకే రా అని ఫోన్ పెట్టేస్తాడు అర్జున్. తర్వాత కృతి అర్జున్ ఇద్దరూ కూడా సినిమాకని మాల్కి వెళ్తారు. పిక్చర్ స్టార్ట్ అవ్వడానికి కాస్త టైం ఉండటంతో మాల్ అంతా తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ మాల్ అంతా కూడా చూస్తూ ఉంటారు. తర్వాత ఫుడ్ కోర్ట్లో కృతికి నచ్చినవి తినిపించాక సినిమా చూసి కృతిని సిరి వాళ్ళ ఇంటి దగ్గర దింపి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అర్జున్. ఎర్రా బాగా ఎంజాయ్ చేసావా తనతో అంటాడు విరించి. అర్జున్ సిగ్గుపడుతూ ఉంటాడు. ఒకరోజు సిరిని చూడ్డానికని వాళ్ళ ఇంటికి వస్తుంది కృతి. ఆఫీస్ నుండి అప్పటికి ఇంకా రాడు విరించి. కానీ సిరికి 2 సార్లు కాల్ చేసి తిన్నావా లేదా అని అడగడం, సరదాగా మాట్లాడడం చూసి కృతి సిరితో, సిరి మీ ఆయన మంచి రొమాంటిక్ పర్సన్, అప్పుడు కూడా నువ్వు మీ ఇంట్లో ఒక్క 2 రోజులు ఉంటే నీకు దూరంగా ఉండలేకపోయాడు, ఇప్పుడు కూడా నువ్వు తిన్నావో లేదో అని ఎంత కన్సర్న్ అంటుంది. నీకు పెళ్ళి కాలేదు కాబట్టి ఇలాగే అంటున్నావు, నీకు పెళ్ళి అయితే తెలుస్తుంది అనగానే కృతికి అర్జున్ గుర్తొస్తాడు. ఏమో నా మొగుడు ఎలా ఉంటాడో అంటుంది. నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి. ఒక పక్క పెళ్ళికి షాపింగ్, మరో పక్క సిరిని హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్ళటం, పెళ్లి పిలుపులతోటి, మరో పక్క ఆఫీస్ పనులతోటి విరించికి ఊపిరి ఆడకుండా అవుతోంది. అయినా సిరి ఆరోగ్యం విషయంలో కానీ, సిరిని మార్నింగ్ వాకింగ్ తీసుకెళ్లడం విషయంలో కానీ ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా టైం టు టైం చేస్తూ సిరితో సరదాగా చిలిపిగా అల్లరి చేస్తూనే ఉన్నాడు విరించి. చూస్తుండగానే అర్జున్ కృతిల పెళ్ళి 2 రోజుల్లోకి రానే వచ్చింది. ఇల్లంతా ఒకటే హడావిడి. అర్జున్ని పెళ్లి కొడుకుని చేస్తారు. తర్వాత అక్కడ కృతిని కూడా పెళ్లి కూతురిని చేస్తారు. పెళ్లి కొడుకుని సంప్రదాయంగా నలుగు పెట్టి చేసిన తర్వాత హల్దీ పేరుతోటి అందరూ ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకుని అర్జున్ తల మీద జల్లెడ పెట్టి దానిలో నీళ్లు పోస్తూ అవి అర్జున్ మీద పడేలా పోస్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు పోసుకుంటూ కూడా సరదాగా గడిపేశారు. అర్జున్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. హల్దీ అంతా అయిపోగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అర్జున్కి. అమ్మ నాన్న లేకపోయినా నాకు ఏ లోటు రాకుండా ఎంత బాగా చూసుకుంటున్నారు వీళ్ళు అనుకుంటూ విరించిని పట్టుకొని గట్టిగా కావలించుకొని, రేయ్ నిన్ను మాత్రం జన్మలో మర్చిపోలేనురా, చిన్నప్పటి నుండి నా ఆనందం కోసం ఎంతో చేశావు, ఇప్పటికీ నా ఆనందం కోసం ఎంతో చేస్తున్నావు అంటూ విరించిని కావలించుకుంటాడు. పక్కనే ఉన్న బామ్మగారు, అర్జున్ ఇంత సంతోషకర సమయంలో నువ్వు ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు, నువ్వు మమ్మల్ని ఇంతకాలమైనా పరాయి వాళ్ళు అనుకుంటున్నావో అని అర్థమైంది అంటారు. అదేంటి బామ్మ అలా అంటారు అంటాడు అర్జున్. అలా అనక ఎలా అనమంటావు, నీ వాళ్ళమో అని నువ్వు అనుకుంటే ఇలా మాట్లాడవు కదా, మా మనిషివి నువ్వు, ఇంకోసారి అలా మాట్లాడకు అంటారు బామ్మ. వెంటనే అర్జున్ థ్యాంక్ యూ బామ్మ అంటూ బామ్మని తాతగారిని హక్ చేసుకుంటాడు. విరించి అర్జున్తో, నువ్వు ఇంకోసారి అలా మాట్లాడితే నేను చంపేస్తాను అంటాడు. వద్దులేరా బాబు, నువ్వు నన్ను చంపడం ఆ గోలంతా ఎందుకు, కానీ ఇంకోసారి ఎప్పుడూ అలా అనలే అంటాడు. అది గుడ్ బాయ్ అంటే అంటూ అర్జున్ని గట్టిగా పట్టుకుంటాడు విరించి. వీళ్ళిద్దరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది అక్కడున్న అందరికీ, ముఖ్యంగా సిరికి. వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటికీ ఎలాంటి పొరపచ్చాలు రాకుండా చూడు స్వామి అంటూ దండం పెట్టుకుంటుంది సిరి. అర్జున్ హల్దీ అయిపోవడంతో ఫ్రెష్ అయి వచ్చి రెడీ అవుతూ ఉంటాడు. అర్జున్ మనసులో, నేను ఈ కుటుంబం నుండి విడిపోయి వేరే ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నా, అందుకే ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. నా అదృష్టం కొద్దీ కృతి దొరికింది, నాకిప్పుడు ఏ టెన్షన్ ఉండదు అనుకుంటున్నాను స్వామి, నన్ను ఈ కుటుంబం నుండి ఎవ్వరూ వేరు చేయకుండా చూడు ప్లీజ్ అని భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. తర్వాత మేనమామ వాళ్ళు బట్టలు ఇవ్వాలి అనడంతో అర్జున్కి విరించి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు, బామ్మగారు, తాతగారు వాళ్ళు అందరూ వచ్చి బట్టలు పెడతారు. ముందుగా బామ్మగారు వాళ్ళు పెట్టిన బట్టలు కట్టుకుని అందరి కాళ్ళకి నమస్కారం చేస్తాడు. మహాలక్ష్మి గారు కుమార్ గారి కాళ్ళకి దండం పెట్టేటప్పుడు
అర్జున్ కళ్ళ వెంబడి నీళ్లు ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా కారుతూ ఉంటాయి. కుమార్ గారు అర్జున్ని వాటేసుకుని, అర్జున్ ఎందుకురా అలా బాధపడుతున్నావు, ప్లీజ్ రా, నువ్వు అలా బాధపడుతూ ఉంటే మాకు బాగోదు, ఒక్క మీ అమ్మా నాన్నని తీసుకురావడం తప్ప ఏదైనా చేస్తాంరా అంటారు. ఇవి ఆనంద బాష్పాలా ఆంటీ, అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆంటీ అంటాడు అర్జున్. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉండటంతో కృతిని బ్యూటీషియన్ చక్కగా రెడీ చేస్తుంది. అర్జున్ని విరించి రెడీ చేస్తూ ఉంటాడు. తోబుట్టువులు చేసే పనులన్నీ పారాణి పెట్టడం, బుగ్గను చుక్క పెట్టడం, కళ్యాణ తిలకం పెట్టడం లాంటివన్నీ సిరి చేస్తుంది. అర్జున్కి పంచకట్టి రెడీ చేసి పెళ్ళికొడుకు అలంకారం పూర్తి కాగానే అద్దం ముందు నిలబెట్టి, ఇప్పుడు చూసుకో ఎలా ఉన్నావో, నా దిష్టే తగులుతుంది నీకు అంటాడు విరించి. నీ దిష్టి తగలడం ఏమోరా బాబు, ఈ పంచె ఊడిపోయిందనుకో అందరి ముందు నా పరువు పోయి నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు అంటాడు. విరించి నవ్వుతూ, ఓ పని చెయ్యి, రెడీమేడ్ ప్యాంటులు లాంటి పంచెలు వస్తున్నాయి, అవి కట్టుకో, ఊడిపోతాయని భయం ఉండదు అంటాడు. వెంటనే అక్కడే ఉన్న కుమార్ గారు, ఈ పంచెలే కట్టుకోవాలి అర్జున్, ఊడిపోకుండా గట్టిగా కట్టుకో, నువ్వేమైనా చిన్నపిల్లాడివా ఏంటి అంటారు. అది కాదు అంకుల్ అని అర్జున్ అనగానే, ఏం కాదు, ఏం అవ్వదు, నీ భయం అంతే, టెన్షన్ ఏం పడకు, అంతగా అయితే నీకు మొలతాడు ఉంటుంది కదా, పంచె పైన అది పెట్టేసుకో, పైన బనీన్ వేసుకుంటావు కాబట్టి అది కవర్ అయిపోతుంది నీకు అంటారు. అయినా విరించన్నట్టుగా, నువ్వు ఈ పంచెలో చాలా అందంగా ఉన్నావు అంటారు కుమార్ గారు. అర్జున్కి సిగ్గేస్తుంది. అర్జున్, నువ్వు అలా ఆడపిల్లలా మెలికలు తిరిగితే ఎలాగా అంటారు కుమార్ గారు. ఆయన అలా అనగానే బామ్మగారు, విరించి, తాతగారు నవ్వేస్తారు. అట్నుంచి కృతి వాళ్ళు కూడా మండపం దగ్గరికి వస్తారు. పెళ్లి తంతు మొదలవుతుంది. వేద మంత్రాల సాక్షిగా ముందు అర్జున్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి తనతో చేయించాల్సిన క్రతువు చేయించాక పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి అర్జున్ ఎదురుగా కూర్చోబెడతారు. ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టించి ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళని చూసుకోమని, ఫోటోగ్రాఫర్ని చూడకండి అంటారు పంతులు గారు. పంతులు గారు, అందరి పెళ్ళిళ్ళలో మీరు చెప్పింది కరెక్ట్, కానీ మా వాడి పెళ్ళిలో ఫోటోగ్రాఫర్ ఫోటో తీద్దామని అతని వైపు చూడమన్నా మా వాడు చూడ్డు, పెళ్లి కూతుర్నే చూస్తూ ఉంటాడు, చూడండి కావాలంటే అంటాడు విరించి. అన్నట్టుగానే జీలకర్ర బెల్లం పెట్టేశాక అర్జున్, కృతి ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. పెళ్లి బట్టల్లో ఇద్దరూ కూడా మెరిసిపోతూ ఉంటారు. అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటారు పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా. అలా ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉండడంతో ఇద్దరూ మైమర్చిపోతూ ఉంటారు. పంతులు గారు పిలిచినా వాళ్ళకి వినపడదు. బాబు, మీరిద్దరూ చూసుకోవడం ఆపితే ఇంకా తర్వాతి తంతు మొదలెట్టాలి, ఏమంటారు అంటారు నవ్వుతూ. అక్కడున్న అందరూ ఆ మాటతో నవ్వేసి, రే అర్జున్, తర్వాతంతా మీ ఆవిడ్ని చూసుకుందువులే, ఇప్పుడు తాళి కట్టి నీ బ్రహ్మచారి జీవితానికి ముగింపు పలుకు అంటాడు విరించి, పంతులు గారి చేతిలో ఉన్న తాళిని చూస్తూ. వెంటనే అర్జున్ పంతులు గారు తాళి ఇవ్వడంతో అది తీసుకొని కృతి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. వచ్చిన బంధువులు, మిత్రులు అక్షింతలు వేసి ఆ జంటని ఆశీర్వదిస్తారు. పెళ్లి తంతు పూర్తవడంతో ఆ తర్వాత రోజు కృతి వాళ్ళ ఊరికి పంపిస్తారు. అర్జున్ని హనీమూన్కి పంపిద్దామని స్విట్జర్లాండ్కి ఫ్లైట్ టికెట్స్ తీసిస్తాడు విరించి. కానీ అర్జున్ ఒప్పుకోడు. ఎవరెంత చెప్పినా వినేదే లేదు ఈ విషయంలో అంటాడు. తర్వాత ఒకసారి కృతికి ఈ విషయం గుర్తొచ్చి, ఎందుకు హనీమూన్కి వద్దన్నారు అంటుంది. మా బావ విరించి వెళ్ళలేదు కొన్ని కారణాలతో, అందుకే నేను వెళ్ళలేదు, దట్స్ ఇట్ అంటాడు. కృతి ఏం మాట్లాడదు. కోపం వచ్చిందా, హనీమూన్కి వద్దన్నానని అంటాడు. అర్జున్ గారు, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను, మీరు చేసిందే కరెక్ట్, మీకోసం అన్నయ్య అంత ఆలోచిస్తున్నప్పుడు మీరు అలానే ఆలోచించాలి, ఇందుకే మీరు నాకు నచ్చేశారు అంటూ బుగ్గ మీద ఒక ముద్దిస్తుంది కృతి. రోజులు గడుస్తున్నాయి. కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా సిరిని. స్కానింగ్కి వెళ్ళటం, బేబీ గ్రోత్ చూడటం చేస్తూ ఉంటారు. సిరిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లడంతో కొద్దిగా నీరసంగా ఉంది, బలానికి మందులు రాసిస్తాను, రెగ్యులర్గా చెకప్కి రండి అని చెప్తుంది. తర్వాత ఎక్కువగా సిరిని ప్రశాంతంగా ఉంచి, ఎటువంటి టెన్షన్ విషయాలు చెప్పకండి, బరువులు ఎత్తనియద్దు, చిన్న చిన్న పనులు చేసుకొనియచ్చు, వాకింగ్ తప్పనిసరిగా చేయించండి అని చెప్తుంది. అప్పటి నుండి విరించి సిరిని బలవంతాన అయినా వాకింగ్కి తీసుకెళ్తూ ఉంటాడు. తానే దగ్గరుండి మందులు ఇస్తూ, జ్యూస్లు ఇస్తూ, తనకే కొంచెం బాలేదన్నా కానీ చాలా జాగ్రత్తగా చూస్తూ ప్రతి నెల చెకప్కి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాడు. మధ్యలో ఒకసారి లలిత గారు సిరిని చూడటానికి వస్తారు. వస్తూ స్వీట్లు పళ్ళు ఇచ్చి, ఎలా ఉందమ్మా నీ ఆరోగ్యం అని అడుగుతారు సిరిని. బాగుందని చెప్తుంది.
తర్వాత లలిత గారు మహాలక్ష్మి గారు శ్రీమంతం ఎక్కడ చేయాలి అని కాసేపు మాట్లాడుకున్న తర్వాత విరించి వాళ్ళ ఇంట్లోనే చేద్దామని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే సిరిని వాళ్ళ ఇంటికి కూడా పంపడానికి ఒప్పుకోడు విరించి. చూస్తూ ఉండగానే సిరికి 5వ నెల రావటం, శ్రీమంతం గ్రాండ్గా చేయటం జరుగుతుంది. సిరి వాళ్ళ అమ్మ లలిత గారు పట్టుచీర తెచ్చి గాజులు తొడిగి పువ్వులు పెట్టి పండ్లు స్వీట్లతోటి ఒడి నింపి అక్షింతలు వేసి నువ్వు ఆయురారోగ్యాలతో పండంటి బిడ్డని కని క్షేమంగా ఉండాలి అని దీవిస్తారు. ఆవిడ తర్వాత వచ్చిన బంధువులు కూడా ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్ళిపోతారు. ఆ రోజు లలిత గారు ఉండమన్నా లేదండి, ఇంతమంది ఉన్నారు కదా, ఇక్కడ పెద్దవాళ్ళు మీరు బామ్మగారు ఉన్నారు, తోడుగా కృతి కూడా ఉంది, నాకన్నా మీరు సొంత కూతుర్లా చూస్తున్నారు, నేను మళ్ళీ వస్తాను అంటూ లలిత గారు వెళ్ళిపోతారు. సిరిని పంపించమని అడిగితే అసలు పంపనని చెప్తాడు విరించి. శ్రీమంతం చేయించుకున్న సిరిని చూస్తే నిండుగా ఎంతో అందంగా కనిపిస్తుంది. మహాలక్ష్మి గారు, సిరి నీకు నా దిష్టే తగిలేలా ఉంది అంటారు. విరించి అయితే సిరి వాళ్ళ రూమ్లోకి రాగానే సిరి ఎంత ముద్దస్తున్నావో తెలుసా, చక్కగా బొద్దుగా నిండుగా కనిపిస్తూ అంటూ సిరి కళ్ళ కాటుక చేత్తో తీసి చెవి వెనకాల దిష్టి చుక్క పెట్టి చిన్నగా పెదవుల మీద ముద్దు పెడతాడు. తర్వాత పొద్దున్నండి అలసిపోయి బంగారం, నువ్వు చక్కగా పడుకుని రెస్ట్ తీసుకో, ఈ లోపల నేను జ్యూస్ తెస్తాను అంటూ అక్కడి నుండి లేచేసరికి కృతి జ్యూస్ గ్లాస్ పట్టుకొని వస్తుంది. విరించి అది చూసి థ్యాంక్స్ రా కృతి అంటాడు. అన్నయ్య అలా థ్యాంక్స్ చెప్పొద్దు ప్లీజ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సిరి ప్రెగ్నెంట్ అన్న దగ్గర నుండి చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు విరించి. ప్రతి నెల చెకప్కి వెళ్ళొస్తున్నట్టే ఆసారి కూడా చెకప్ చేయించుకుని తీసుకువస్తాడు. డాక్టర్ సిరిని చెకప్ చేశాక తనకెందుకో డౌట్ రావడంతో బ్లడ్ టెస్ట్కి కూడా ఇస్తుంది. ఈవినింగ్ వచ్చి రిపోర్ట్స్ తీసుకెళ్ళమని చెప్తుంది. విరించికి ఎందుకో మనసులో టెన్షన్గా అనిపిస్తుంది. సిరిని ఇంట్లో దించి ఆఫీస్కి వెళ్తాడు, కానీ వర్క్ చేయలేకపోతాడు. ఏమైంది, ఇన్ని టెస్టులు చేయించారు అనుకుంటూ ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఏం చెప్పిందో కానీ విరించి డల్గా అనిపిస్తూ ఉంటుంది. సిరికి ఎందుకు విరించి ఇదివరకులా లేడనిపించి ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అంటూ అడుగుతుంది. ఏం కాలేదు అని నవ్వుతాడు. కానీ ఆ నవ్వులో సిరికి జీవం కనపడదు, ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. నిజం చెప్పండి, ఎందుకు అలా ఉన్నారు అంటుంది. నువ్వు అనవసరంగా ఆలోచించకు, నువ్వు ఎక్కువ ఆలోచించినా టెన్షన్ పడ్డా బేబీకే ప్రమాదం, ఏదో ఆఫీస్ విషయం ఆలోచిస్తున్నాను అంటాడు. అంతేనా, అయితే పర్వాలేదులే, మామయ్య గారు అర్జున్ ఉన్నారు కదా మీకు హెల్ప్ చేయడానికి అంటుంది. టాపిక్ చేంజ్ అంటూ విరించి సిరితో నాకు నా బేబీ అచ్చం నీ పోలికలతో ఉండాలి అంటాడు. అంటే అంటుంది సిరి, అంటే నీ అంత క్యూట్గా బ్రిలియంట్గా ఉండాలి అంటాడు. అమ్మాయి అని ఫిక్స్ అయిపోయారా అయితే మీరు అంటుంది. నాకైతే అమ్మాయే కావాలి అంటాడు. నాకు మీలాంటి అబ్బాయి కావాలి అంటుంది సిరి. పోనీలేండి, ఈసారి అమ్మాయి అయితే నెక్స్ట్ టైం అబ్బాయి, ఈసారి అబ్బాయి అయితే నెక్స్ట్ టైం అమ్మాయి అంటుంది సిరి. విరించికి మనసులో చెప్పలేనంత బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాక సిరితో కూడా ఇదివరకులా మాట్లాడ్డు. రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి విరించి డల్గా ఉండడంతో అర్జున్కి అర్థం కాదు. ఏంట్రా డల్గా ఉన్నావు అంటాడు ఒకరోజు. ఏం లేదురా, ఏదో ఆలోచిస్తున్నాను అంటాడు విరించి. నిజం చెప్పు బావా, ఏమైంది అలా ఉన్నావు అంటాడు. వెంటనే విరించి కళ్ళల్లో నీళ్లు తిప్పుకొని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఎందుకురా ఏడుస్తున్నావు, ఏమైంది, సిరి బాగానే ఉంది కదా అంటాడు. నీకు తెలీదురా, తనకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉందని చెప్పారు. డెలివరీ టైంలో తనకి బతికే అవకాశం తక్కువగా ఉందని తెలిసినప్పటి నుండి నేను చాలా బాధపడుతున్నాను అంటాడు విరించి. నెలలు నిండుతాయి సిరికి. ఒకరోజు నీరసంగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి సిరి అలా ఉన్నావు అంటాడు విరించి. ఏం లేదండి, కొంచెం నీరసంగా ఉంది, కాసేపు పడుకుంటే సరిపోతుంది అంటుంది. సిరిని డెలివరీకి పుట్టింటికి పంపించడం ఇష్టం లేదు, కావాలంటే మీరే ఇక్కడ ఉండండి అని విరించి చెప్పడంతో లలిత గారు డెలివరీ డేస్ అని ఇక్కడికి వచ్చి ఉంటారు శ్రీనివాస్ గారితో పాటు. నీరసంగా ఉందంటున్నావు, జ్యూస్ ఇవ్వనా అంటారు లలిత గారు. అయ్యో వద్దమ్మా, ఎందుకో అనీజీగా ఉంది అంటుంది. కంగారు ఏం లేదు, పోనీ ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటారు లలిత గారు. వద్దు, కాసేపు పడుకుంటాను అంటుంది సిరి. మహాలక్ష్మి గారు, నువ్వు అనీజీగా ఉందంటున్నావు, ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వస్తుండగా సిరికి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ లోపల విరించి ఫోన్కి మహాలక్ష్మి గారు ఫోన్ చేస్తారు, పెయిన్స్ స్టార్ట్ అయ్యాయని, హాస్పిటల్కి తీసుకొచ్చామని. వెంటనే విరించి హాస్పిటల్కి వస్తాడు అర్జున్తో పాటు. సిరి దగ్గరికి వెళ్ళి చూశాడు. నొప్పితో గట్టిగట్టిగా అరిచేస్తుంది.
సిరిని లోపలికి తీసుకువెళ్ళిన డాక్టర్ కాసేపటికి బయటకు వచ్చి తన హస్బెండ్ ఏరి అంటుంది. అక్కడ కొద్ది దూరంలో అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉన్నాడు విరించి. తనని చెక్ చేసిన డాక్టర్ సిజేరియన్ చేయాలి అని చెప్పి విరించితో సైన్ చేయించుకుంది. తర్వాత విరించితో మీ వైఫ్ డెలివరీ టైంలో మీరు పక్కన ఉండాలంటోంది అంటారు. ప్లీజ్ డాక్టర్, నేనుంటే తనకి ధైర్యంగా ఉంటుంది, నేను ఉంటాను అంటాడు. అలా ఎలా కుదురుతుంది? ఎవరూ తన పక్కన ఉండటానికి వీల్లేదు, ఒకసారి ధైర్యం చెప్పి రావాలంతే అని చెప్పి విరించిని లోపలికి పంపించి కాసేపు సిరికి ధైర్యం చెప్పాక బయటికి పంపిస్తుంది విరించిన డాక్టర్. కాసేపు టెన్షన్ పడుతూ అటు ఇటు తిరిగాక ఇంతలో సిస్టర్ పరిగెత్తుకుని వచ్చి బాబు పుట్టాడు అని చెప్తుంది. మరి సిరి ఎలా ఉంది అని కంగారు పడుతూ అడుగుతాడు విరించి. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అంటుంది. ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అనుకుంటూ డాక్టర్ గారిని కలుస్తాడు. సిరి చక్కగా ఉంది, వెళ్ళి చూడండి అంటుంది. విరించి వెళ్ళబోతుంటే, నువ్వు మీ అమ్మగారిని ఎంత టెన్షన్ పెట్టావో నాకు తెలియదు, కానీ నీ కొడుకు మాత్రం మాకు 3 చెరువులు నీళ్లు తాగించాడు పుడుతూనే అంటుంది డాక్టర్. ఆ మాట విని నవ్వుతూ అక్కడి నుండి విరించి వెళ్ళి చూసేసరికి మత్తుగా పడుకొని ఉంటుంది సిరి. థ్యాంక్ యూ అంటూ నుదిటిపై ముద్దు పెట్టాడు. తర్వాత రూమ్కి షిఫ్ట్ చేయడంతో అందరూ వెళ్ళి బాబును చూసి ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకుంటారు. 2-3 రోజుల్లో హాస్పిటల్లో ఉండి తర్వాత సిరిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు విరించి. తాతగారు బామ్మగారు కూడా వచ్చి చాలా సంతోషపడతారు. పిల్లల అన్యోన్య దాంపత్యం చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. 3 సంవత్సరాల తర్వాత, ఏరా అర్జున్, ఎలా ఉందిరా ఇప్పుడు అద్వికి అంటాడు. బాగానే ఉందిరా, వ్యాక్సిన్ వేయించటం వల్ల ఫీవర్ వచ్చిందంట అంతే అంటాడు అర్జున్. సరే, ఎంతసేపు పడుతుంది రావడానికి? ఇంకొక 1 అవర్లో ఉంటాంరా అంటాడు అర్జున్. సరే, డిన్నర్ చేద్దాం రండి అనేసి సిరి వైపు చూస్తూ, అసలే వట్టి మనిషివి కూడా కాదు, తొందరగా డిన్నర్ చేసేయంటే వినవు, లేట్ అయితే అరుగుతుందా ఏంటి అంటాడు విరించి. అవునమ్మా సిరి, వాడు చెప్పింది కరెక్టే, తొందరగా తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకో, రోజు వాకింగ్ చెయ్యి, నీకు తెలుసుగా నేను చెప్పేది ఏముంది, ఇప్పుడు నువ్వు అసలే 2 పిల్లల్ని మోస్తున్నావు, ఇంకా బాగా తినాలి అంటారు. ఏం చేస్తాం అత్తయ్య, ఒక్కడు చాలు అంటే వినకుండా ఆడపిల్ల కావాలి అంటూ గొడవ చేశారు. ఇప్పుడు ఒకళ్ళకి 3. ఇప్పుడు వీడి తోటి చస్తూ ఉంటే ముందు ముందు 3 ఎలా చూసుకోవాలో తలుచుకుంటేనే భయంతో ప్రాణం పోతోంది అంటూ, నా వల్ల కాదు బాబు అని రూమ్లోకి వెళ్తుంది. సిరి, అలా టెన్షన్ పడి ఆవేశం తెచ్చుకోకు, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, నువ్వు ఇలా కోపంగా ఉంటే ఎంత ముద్దొస్తున్నావో, అయినా ఇలా కోపంగా ఉంటే కడుపులో బేబీకి కూడా మంచిది కాదు తెలుసా, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలంట అని, ప్లీజ్ ఒక్క ముద్దు ఇవ్వచ్చు కదా అంటాడు. ఎన్ని సంవత్సరాలైనా మారరా మీరు, ఇప్పుడు కాస్త తగ్గించండి అంటుంది. ఈలోపు అర్జున్, కృతి కూడా వాళ్ళ అమ్మాయి అద్వితో పాటు వస్తారు. కాసేపు అందరూ డిన్నర్ చేసి పడుకుందామనుకునే టైంకి అద్వి ఒకటే ఏడుస్తుంది. అందరూ ఎత్తుకుంటారు, ఏడు పాపదు. విరించి వాళ్ళ కొడుకు అద్వికి వెళ్ళి అద్విని పలకరిస్తూ ఉంటే అది ఏడుపు ఆపి అద్వి చెయ్యి వదలదు. వాడు చేయి తీయగానే ఏడుస్తూ చేయి పట్టుకోగానే ఆపేస్తుంది. దాంతో అందరూ నవ్వుతూ ఉంటారు పిల్లల్ని చూసి. చూసావా విరించి, అర్జున్ అంటే నీకెంత ప్రేమో, నీ కొడుక్కి కూడా అదంటే అంత ప్రేమ, అద్విక్కి అద్వి తోడు అంటారు కుమార్ గారు. మరి ఇప్పుడు సిరికి కమల పిల్లలు పుడుతున్నారు కదా, మరి వాళ్ళకి తోడు ఎవరు అంటారు మహాలక్ష్మి గారు. ఏముంది, మళ్ళీ మేము ఇంకో 2 ట్రై చేస్తాము అంటాడు అర్జున్ కృతి వైపు చిలిపిగా చూస్తూ. కృతి అప్పుడే మళ్ళీ పిల్లలు అన్నావంటే చంపేస్తా అంటూ ఒకటి కొట్టబోతుంది. అక్కడి నుండి అర్జున్ నవ్వుతూ విరించి వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు. వీళ్ళందరినీ చూసి మహాలక్ష్మి గారు కుమార్ గారు నవ్వుతూ, మీరంతా ఎప్పుడూ ఇలానే నవ్వుతూ కలకాలం ఉండాలి అని దీవిస్తారు. ఈ రోజుతో ఈ కథ అయిపోయిందండి. మీకందరికీ ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.